హలో గైస్, మీలో ఎవరైనా పచ్చి పులుసుని ఈ విధంగా ట్రై చేశారా? ఒకవేళ ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేసేయండి. ముందుగా అయితే చింతపండుని వేడి నీళ్ళలో ఒక 5 to 10 minutes వరకు నానబెట్టేసుకుందాం. ఎందుకంటే త్వరగా మనకి చింతపండు రసం అనేది ప్రిపేర్ అయిపోతుంది కాబట్టి. అలాగే ఇక్కడ నేను ఇప్పుడు మట్టి పొయ్యిలు ఎవరి దగ్గర లేవు కాబట్టి చాలా వరకు గ్యాసే కాబట్టి గ్యాస్ మీద మనం ఎండుమిర్చి కూడా ఈ విధంగా కాల్చేసుకుందాం. సో త్వరగా అవి స్మాష్ అవడానికి బాగుంటుంది. అలాగే గార్లిక్ ని కూడా ఈ విధంగానే కొంచెం మంట మీద కాల్చేసుకుంటే ఏంటంటే పచ్చి వాసన అనేది ఉండదు. అలాగే ఇక్కడ నేను కొంచెం కచ్చా పచ్చా అయితే దంచేసుకున్నాను గార్లిక్ ని. అలాగే చింతపండు రసం కూడా తీసి పెట్టేసుకొని దాంట్లో అయితే మనం ముందుగా కాల్చి పెట్టేసుకున్న ఎండుమిరపకాయలు, అలాగే కొంచెం గార్లిక్ ని కూడా మనం కాల్చుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని అలాగే ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్, దాంతో పాటు సాల్ట్ కూడా. నా దగ్గర రాళ్ళు ఉప్పు లేదు కాబట్టి నేను సాల్ట్ వేసేసుకొని ఈ విధంగా చేత్తోనే బాగా మనం మెదిపేసుకోవాలి. అప్పుడే చాలా చాలా టేస్టీ ఉంటుంది. సో దాంతో పాటు కరివేపాకు కూడా వేసేసుకొని బాగా మనం స్మాష్ చేసుకోవాలి. అప్పుడే ఆ ఫ్లేవర్ అనేది దాంట్లో దిగడం వల్ల చాలా చాలా టేస్ట్ ఉంటుంది పచ్చి పులుసు అయితే. సో ఫైనల్లీ అయితే మనకి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు కాసిని వాటర్ వేసేసుకొని సాల్ట్ సరిపోయిందా లేదో చెక్ చేసుకోండి. ఇప్పుడు ఉంటుందండి అసలైన మజా. వేడివేడి అన్నంలో కాసంత 1 టేబుల్ స్పూన్ వరకు గీ వేసేసుకొని చక్కగా 2-3 గరిటెలు పచ్చి పులుసు వేసేసుకొని వేడివేడి అన్నంలో తింటుంటే ఎంత బాగుంటుందంటే అసలు ఏ కూర కూడా అవసరం లేదండి, అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.